నుంచి ఇవన్నీ ఏం జరగకూడదు. మన కూటమి ప్రభుత్వం వచ్చింది, అమ్మాయిలకి ఉంది సెక్యూరిటీ చాలా ఇంక్రీజ్ అయ్యింది అండ్ లైక్ ఫ్రీడమ్ కూడా వచ్చింది, కొంచెం ఏం భయపడకుండా తిరగడానికి అంటూ. సో మనము బయటకి రావడానికి ఒక భరోసా అన్నట్టే వచ్చింది అనమాట. ఎలా అనిపించింది అంటే ఒక డిప్యూటీ సీఎం అమ్మాయిల మీద ఇంత కేర్ తీసుకొని ఇదంతా చూపించడం? యాక్చువల్లీ అందరూ చేయాల్సిందే, ఆయన స్టార్ట్ చేశారు కాబట్టి మనకు కొత్తగా డిప్యూటీ సీఎం చేస్తున్నారు అని కొత్తగా ఉంది. బట్ ఇది అందరిలోనూ రావాల్సిన, ఐ మీన్ అన్ని స్టేట్స్లోనూ రావాల్సిన ఒక ఇది రిక్వైర్మెంట్ ఉంది లేడీస్కి సేఫ్టీ అనేది. అంటే ఈ కొన్ని డేస్ ఇలా ఉండిద్ది అంటారా? ఇంకా 4 years ఉంది కదా, ఈ 4 years కూడా ఇట్లానే ఉండిద్ది అంటారా? అంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాం, ఉండాలనుకుంటున్నాం, ప్రే చేస్తున్నాం. ఎందుకని అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది అనుకుంటున్నాము? లైక్ వి రిక్వైర్ దట్, సో మేము ఆశిస్తున్నాం అది ఉంటే బాగుంటుంది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరి ఇందిరాగాంధీ స్టేడియంకి వచ్చారు కదా, రిపబ్లిక్ డే ఎలా అనిపించింది? ఇదివరకు రిపబ్లిక్ డే చూసారు, ఇప్పుడు రిపబ్లిక్ డే చూసారు, ఇప్పుడు ఎలా అనిపించింది? ఇలా క్రౌడ్ అయితే ఈ సంవత్సరం పిచ్చగా ఉన్నారు. లైక్ 2 years బ్యాక్ కూడా వచ్చాను కానీ ఇంత అసలు క్రౌడే లేరు. ఈ ఇయర్ అయితే చాలా క్రౌడ్ ఉంది, బట్ స్టాంపిడ్ అదే ఏం కూడా లేకుండా చాలా బాగా ఫెసిలిటీస్ కూడా చాలా బాగా చేశారు. కావాల్సిన లెవెల్లో అన్ని చూసారా? మరి దగ్గర నుండి చూసారా? అరేంజ్మెంట్స్ ఎలా అనిపించినాయి? దగ్గరికి వెళ్ళి చూసాము, శకటాలు అన్ని అద్భుతంగా ఉన్నాయి, పరేడ్ చాలా బాగుంది. మరి ఈ రిపబ్లిక్ డే కూడా అప్డేట్గా చూపించారు కదా, మన స్టేట్ని కూడా మంచి అప్డేట్గా చూపిస్తారనే మరి నమ్మకం ఉందా? ఉంది నమ్మకం, 100% చేస్తారని అనుకుంటున్నాం. మోడీ గారు అమరావతి కూడా డెవలప్ అవ్వాలి అని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. లైక్ రీసెంట్ గా డావోస్ కూడా వెళ్ళి చాలా ఫండ్స్, కొత్త కంపెనీస్ అవన్నీ తీసుకొచ్చారు కాబట్టి ఉంటుంది, డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఒక ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఏమంటున్నారంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ కి ఫ్యూచర్ అనేది చాలా బాగుండాలి, జాబ్స్ కి ఎక్కడికి వెళ్ళకూడదు. 47 వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2. నిజంగా మరి నారా లోకేష్ గారు అది చేసి చూపిస్తారని నమ్మకం ఉందా? నమ్మితేనే చేయగలుగుతారండి, అంతే. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బాగుంది, బాగా చేస్తే నెక్స్ట్ కూడా వస్తారు. హాయ్, మీ పేరు? నా పేరు హరిప్రియ, మేము చెన్నై నుంచి వచ్చాము రిపబ్లిక్ డే పరేడ్ చూడటానికి. 2 years బ్యాక్ 3 years బ్యాక్ కూడా వచ్చాము కానీ ఇంత అరేంజ్మెంట్స్ లేవు, ఈసారి బాగున్నాయి. అందరూ లైక్ డిగ్నిటరీస్కి పబ్లిక్కి కూడా ఏమీ అసౌకర్యం లేకుండా బాగుంది. ఎలా అనిపించింది మరి? ఈ ప్రభుత్వం వచ్చి 6 months అవుతుంది కదా, పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? చేంజెస్ అయితే చాలా కనబడుతున్నాయి. ఎవరన్నా లైక్ సీఎం గారు, డిప్యూటీ సీఎం, ఈవెన్ లోకేష్ గారు అందరూ కూడా బాగా చేస్తున్నారు, అన్ని చోట్ల అరేంజ్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. ఓకే, డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా బాగా చేస్తున్నారు అని అంటున్నారు కదా. గతంలో చూసుకుంటే చిన్నపిల్లలతో సహా మనం చనిపోయారు, రేప్స్ కానివ్వండి, అమ్మాయిలు మిస్సింగ్ కానివ్వండి, ఇవన్నీ తరచుగా వింటూనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మరి రావట్లేదు, అంత న్యూసెన్స్ అయితే లేదు కొంచెం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా ఇతర దేశాలకి దూరం వెళ్ళకూడదు జాబ్స్ పరంగా అని చెప్పేసి అని అన్నారు. మన ఏపీలోనే ఐటీ కంపెనీస్ రావాలి, మన ఏపీ డెవలప్ అవ్వాలన్నారు. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వైజాగ్లోనే చాలా డెవలప్మెంట్ ఉంది కాబట్టి సో మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము వేరే దేశాలకు వెళ్ళకుండా, స్టేట్స్కి వెళ్ళకుండా, సో హైదరాబాద్, చెన్నై, బెంగళూరే వెళ్ళాల్సి వస్తుంది. మన విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ ఏమీ లేవు. అవును, ఈ విజయవాడలో ఏపీ పరంగా చూసుకుంటే ఒక్క సరైన జాబ్ కూడా లేదు, ఎందుకంటే ఏమీ లేదు జాబ్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ జనరేషన్స్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ పక్క స్టేట్స్ కూడా వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నాను. ఓకే, నమ్మకం ఉంది అయితే ఒక ఐటీ మినిస్టర్ గారు డెవలప్ చేస్తారు, ఐటీ కంపెనీస్ తీసుకొస్తారని ఉంది. ఎందుకంత నమ్మకం? ఇప్పటికే వైజాగ్లో చాలా తెస్తున్నారు కదా, సో అట్లానే అమరావతిలో కూడా తెస్తూ చాలా అయితే చేంజ్ ఉంటుంది అనుకుంటున్నాను. మరి అమరావతి పరంగా చూసుకుంటే ఈ 5 yearsలో అమరావతి కంప్లీట్ చేస్తారంటారా? కంప్లీట్ అయితే కాదు కానీ డెవలప్మెంట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్ 5 years అసలు ఏం తీసేశారు, దానికి ముందు వీళ్ళు చేసినవి కూడా ఆల్మోస్ట్ డెమాలిషన్కే వెళ్ళిపోయినాయి కదా. సో ఇప్పుడు కొన్ని ఫండ్స్ క్యాటర్ చేసి మళ్ళీ ఆ సింగపూర్ కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది. 5 yearsకి ఎవరు కంప్లీట్ చేయరు. మనం ఒక హై రైస్ తీసుకుంటేనే 5 years అవ్వట్లేదు ఈ టైంలో, అలాంటిది ఒక స్టేట్ సిటీ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అంటే 5 yearsలో అవ్వదు. బట్ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు, సీనియర్ అని అంటారు కదా. మనం లైవ్ లో హైదరాబాద్ చూస్తున్నాం, హౌ వాజ్ హైదరాబాద్ బిఫోర్ చంద్రబాబు నాయుడు అండ్ హౌ వాజ్ ఇట్ నౌ. ఇది అదొక హబ్ అయిపోయింది కదా, సో అట్లాగే ఒక మిరాకిల్ జరుగుతుంది ఆంధ్రాలో కూడా. ఓకే, నమ్మకం ఉంది అయితే అనుకుంటున్నాం. ఎస్ ఉంది. ఓకే, ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? జై టీడీపీ.
ఓకే, జై కూటమి. ఓకే, పరిపాలన వరకు చూసుకుంటే ఎలా అనిపించింది? డెఫినెట్గా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో వెయిట్ చేస్తున్నాం. అంటే ఇంకా ఐటీ ఎక్కువ వస్తుంది అన్నారు. సో బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, కనిపిస్తుందా మీకు డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే? చాలా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? చాలా బాగా ఉంది పరిపాలన. సో ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫ్యూచర్లో కూడా. ఓకే, లేడీస్ పరంగా చూసుకుంటే ఇంతకు ముందు చాలా ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉండేవి. మనం లేస్తే చిన్న పిల్లలు సైతం 3 months 4 months వీళ్ళ మీద కూడా అటాక్స్ జరిగి వాళ్ళని చంపేస్తూ ఉండేవాళ్ళు, అమ్మాయిలు మిస్సింగ్ కానివ్వండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఇప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి, కూటమి ప్రభుత్వం ద్వారా ఆడవాళ్ళకి సెక్యూరిటీ అనేది ఏర్పడాలి అని చెప్పేసి అని అన్నారు కదా, నిజంగా అలానే ఉందో చెప్పినట్టు? ఉంది, సెక్యూరిటీ కూడా ఉంది, అది కనబడుతుంది కూడా మాకు. అంటే ఏమైనా తగ్గినట్టు అనిపిస్తున్నాయా ఆడపిల్లల మిస్సింగ్స్? అట్లయితే తగ్గాయి. తెలుస్తుందా తగ్గినట్టు? అవును. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకి ఒక సెక్యూర్ అనేది నిజంగా ఈ 5 సంవత్సరాలే కాకుండా ఇంకా ఫర్దర్గా కూడా ఇస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. సో ఇట్లానే ఫర్దర్గా మూవ్ అవుతే డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్ది అంటారా? అనిపిస్తుంది. ఓకే, మరి లోకేష్